ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం యేసయ్యా నా దేవా నా ప్రభువా మేము ప్రార్థన మొదలు పెడుచున్నాము నా తండ్రి. మేము పాటలు పాడుతుండగా, వాక్యం చదువుతుండగా, ప్రార్థన చేస్తుండగా తండ్రి సదాకాలం మాకు తోడై ఉండి మా ప్రార్థనలో అన్నిట్లో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం, మొదలు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదిరిన మనసే నూతనమాయెన, ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదిరిన మనసే నూతనమాయెన, మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, బలసూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై, బలసూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై, ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సంఘక్షేమమే నా ప్రాణమాయెనా, ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా, సంఘక్షేమమే నా ప్రాణమాయెనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. హల్లెలూయా. జీవవాక్యము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడములను డాలుడై ఉన్నది. ఈరోజు జీవవాక్యం అదే. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ప్రార్థన చేసుకుందాం, అందరూ ఏకీభవించండి. స్తోత్రం 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 స్తోత్రం. పరలోకముందున్న మా ప్రియ యేసయ్య, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలయ్య.
అనుక్షణం మీరే మాకు తోడు నీడ అండగా ఉండి సహాయం చేయమయ్యా తండ్రి. ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు నా తండ్రి మేము ఏ ఏ ఏ సందర్భాల్లో ఎలా ఉన్నామో తండ్రి, ప్రతి విషయంలోనూ ఇలా ఇలా సంతోషంగా గడిచిపోయామంటే కేవలం నీ కృపే, నీ కృప నా తండ్రి. తండ్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు మా జీవితం సాఫీగా సాగిందంటే కేవలం మీరు, మీ కృప తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు తండ్రి. తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మమ్మల్ని మరొక నూతన దినంలోకి ప్రవేశపెడుతున్నందుకు మీకే స్తోత్రాలయ్యా. ఈరోజు చూడకుండా ఎంతోమంది నా ప్రభువా మట్టిలో మన్నయ్య ఉండంగా మమ్మల్ని ఇంకా సజీవుల లెక్కనించినందుకు మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. తండ్రి ఈ రాత్రికాల సమయంలో నా దేవ ఏ బిడ్డ ఏ బాధలతో పడుతుందో నా ప్రభువా తండ్రి, ప్రతి బిడ్డ ప్రతి అక్కర యేసు నామంలో తీర్చండి తండ్రి. ఏ బిడ్డలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, ప్రతి అనారోగ్య సమస్య నుండి స్వస్థత కలుగునుగాక నా దేవ తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు నా తండ్రి. వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడు తండ్రి మీరు. తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా దేవ తండ్రి. అనారోగ్య పాలై తండ్రి ఆ హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి తోడుగా ఉండి రాత్రికాల సమయంలో స్వస్థత కలగ చేయండి నా తండ్రి. తండ్రి వాళ్ళకి స్వస్థత ఆయుష్ పొడిగించండి, స్వస్థత కలిగించండి నా తండ్రి. ప్రతి అనారోగ్య సమస్యల నుంచి ప్రతి బిడ్డ విడుదల పొందునుగాక నా దేవ తండ్రి. యేసయ్యా వివాహం కాక తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మీ వివాహం అయిద్దా లేదా అన్నట్టు కుమిలిపోతున్న వారు వాళ్ళు ఉన్నారు తండ్రి. ఎంత వయసు మీద పడిపోతున్నా నా ప్రభువా వివాహాలు కాక ఎదురు చూస్తున్న బిడ్డలకు సకాలంలో మీ నామంలో పరిశుద్ధ వివాహం జరిగేలా సహాయం దయచేయండి తండ్రి. గర్భఫలం లేక నా తండ్రి సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి సకాలంలో సరైన సక్రమమైన మంచి సంతానాన్ని, ఆరోగ్యకరమైన సంతానాన్ని ప్రసాదించండి అయ్యా తండ్రి. ఏదైనా లోపాలుంటే సరిచేయండి నా తండ్రి మీ నామంలో నా తండ్రి. తండ్రి ప్రతి సంతానం లేని ప్రతి తల్లికి కూడా మంచి బిడ్డలను ప్రసాదించమని వేడుకుంటున్నాను నా తండ్రి. దేవా మీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి కుమారులు యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు కదా నా తండ్రి. తండ్రి మీరు కలగజేసుకొని మీరు పూనుకోకపోతే తండ్రి మా గర్భఫలం ఎలా ఇస్తారయ్యా? ఆయా గర్భఫలాన్ని ప్రసాదించండి నా తండ్రి. సంతానం లేకుండా అల్లాడుతున్న బిడ్డలకు సంతాన భాగ్యాన్ని మీ దయలో మీ కృపలో కలగ చేయండి దేవా తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా తండ్రి, మీకే వందనాలు తండ్రి. తాగుబోతులను మార్చండి నా తండ్రి. తాగి కుటుంబాన్ని గొల్ల చేసుకొని తినడానికి కూడా సరైన డబ్బులు లేక భార్య బిడ్డల దగ్గర ఉన్న చిన్నపాటి బంగారాన్ని డబ్బులు కూడా లాక్కొని పోయి తాగేసి ఆ బిడ్డలకి రోడ్డు పాలు చేసి తినడానికి తిండి లేక తండ్రి సరైన బట్టలు లేక రాసుకోవడానికి కొబ్బరి నూనె కూడా లేక నా ప్రభువా రోడ్లు పాలయ్యి బాధలు పడే బిడ్డలు ఎందరో ఉన్నారు నా తండ్రి. ఆ తాగుడు వ్యసనానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా విచ్ఛిన్నం చేసిపోతున్నారు నా తండ్రి. తండ్రి వాళ్ళ బిడ్డలని వాళ్ళ మనసులని మేలుకొల్పండి నా ప్రభువా. వాళ్ళ మనసులని మార్చండి అయ్యా. తాగుబోతులను మార్చండి. కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించే కృపను దయచేయమని వేడుకుంటున్నావు నా తండ్రి. తండ్రి దేవా మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు 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 నా దేవ తండ్రి. యేసయ్యా చదువు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళకి బిడ్డలకు తోడుగా ఉండి సకాలంలో తండ్రి చక్కగా ఎగ్జామ్ రాసే కృపను దయచేయండి. చదివిని అన్నీ వచ్చేలా సహాయం దయచేయండి నా తండ్రి. చక్కగా ఎగ్జామ్ రాసి మంచి మార్కులతో పాస్ అయ్యే కృపను దయచేయండి. స్కూలు తెరుస్తూ ఉండగా నా తండ్రి ప్రతి బిడ్డ స్కూల్కి వెళ్తుండగా బిడ్డలు యందు మీరు తోడుగా ఉండండి. ఆ బిడ్డలకి చుట్టూ అగ్ని కంచె వేయండి. దేవదూతలను కాపలా పెట్టండి. క్షేమంగా వచ్చేటట్టు ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి, దీవించండి. మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని, మంచి భవిష్యత్తును తండ్రి చిన్న బిడ్డలకు ప్రసాదించమని వేడుకుంటున్నాం దేవా తండ్రి. యేసయ్య అనాథలను విధవరాలను ఆదరించండి. విధవరాల పక్షాన నేను వాద్యం ఆడుతానన్నావు నా ప్రభువా తండ్రి. భర్త లేక కుటుంబం జరక్క ఈ కుటుంబాన్ని లాగలేక అవస్థపడుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి. ఏదో ఒక రూపంలో సహాయం దయచేయండి తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా తండ్రి, మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. అనుక్షణం మీరే మాకు తోడు నీడగా ఉండండి తండ్రి. అప్పుల సమస్యలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టుకోలేక నా తండ్రి వచ్చినట్టు ఆ అప్పులోళ్ళకి డబ్బులు కట్టుకుంటూ నా ప్రభువా
నానా విధమైన అవస్థలు బాధలు పడుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి. అప్పులు తీర్చే మార్గాన్ని చూపించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా అప్పులనే ఊబి నుంచి బయటపడే కృపను మీ దయలో దయచేయండి నా తండ్రి. సొంత ఇల్లు లేక సొంత ఇంటి కళ కోసం కలలు కంటున్న బిడ్డలు చాలామంది ఉన్నారు నా ప్రభువా తండ్రి. సొంత ఇంటి కళ ప్రతి బిడ్డకు నెరవేరే కృపను మీ దయలో దయచేయండి నా తండ్రి. తండ్రి తండ్రి యేసయ్యా, నీ సన్నిధే మాకు పెన్నిది నా ప్రభువా తండ్రి. ప్రతి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ నెరవేరాలి. అందులో ఒక గది మీ కోసం ప్రార్థన కోసం ప్రత్యేకంగా కేటాయించుకోవాలి దేవా. మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు జరిగిన ఆరాధన బాగా జరిగించినందుకు మీకే స్తోత్రాలు నా ప్రభువా తండ్రి. రేపు ఆదివారం జరగబోయే 2 ఆరాధనలు కూడా బాగా జరిగించండి తండ్రి. వస్తూ పోయే బిడ్డల యందు మీరు తోడుగా ఉండండి. క్షేమంగా వెళ్ళే కృపను దయచేయండి. ఎండవేడిమిని తగ్గించండి. పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే ఇశ్రాయేలుకు తోడు ఉన్నట్టు నా ప్రభువా మాకు కూడా మీరు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై తోడునండి తండ్రి. యెహోషువ ప్రార్థించగా తండ్రి సూర్యచంద్రుని నిలిపివేసిన దేవుడివి. దావీదుకి ఎలుగుబంటికి సింహాన్ని చంపడానికి శక్తినిచ్చిన దేవుడివి నా ప్రభువా నా దేవ. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని దింపిన దేవుడివి తండ్రి. మేము ప్రార్థించగా మా ప్రార్థనలు కూడా మీరు ఆలకించండి నా తండ్రి. తండ్రి మీ పాదాలు పట్టుకుని అర్హత కూడా లేని బిడ్డ వాళ్ళమయ్యా, అయినా మీ పాదాలను కన్నీటితో పట్టుకొని ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న లేమిని తీసేయండి, సమృద్ధిని దయచేయండి. మీ బిడ్డలు నా తండ్రి గొప్ప గొప్ప ఉద్యోగాల్లోకి వెళ్ళేలా సహాయం దయచేయండి. నలుగురికి సహాయం చేసే గొప్ప మనసుని ఆ బిడ్డలకు అందించండి నా ప్రభువా నా దేవా. మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నాకు తెలిసిన కొన్ని అంశాల గురించి అయితే నేను ప్రార్థించాను. ఇంకా ఏ బిడ్డలు ఏ సమస్యలతో బాధపడుతున్నారో జగమెరిగిన దేవుడివి నీకు తప్ప నాకు తెలియదయ్యా. అయ్యా ప్రతి బిడ్డ కూడా తండ్రి మనస్తాపం చెంది ఆత్మహత్యలకు అలాంటివి పూనుకోకుండా నా ప్రభువ ఆ బిడ్డల్ని సకాలంలో కాపాడండి, రక్షించండి నా తండ్రి. సాతాను అంధకార క్రియలను యేసు నామములో బంధించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా యేసయ్యా తండ్రి, మేము నిద్రిస్తుండగా నా తండ్రి మీ రాత్రికాల సమయంలో మా మంచం చుట్టూ అగ్నిపోషణ వేయండి, ఇంటి చుట్టూ దేవదత్తులను కాపలా పెట్టండి. మాటమాటికి మెలకువ తెప్పించే క్రియలు, పీడకళలు వచ్చే క్రియలను యేసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. యేసయ్యా ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువ మైమర్చి నిద్రపోయే గాఢ నిద్రను మాకు ప్రసాదించండి. తెల్లవారుజాములు లేచి మళ్ళీ మీ ప్రార్థనతో మా పనులు మొదలుపెట్టి కృపా భాగ్యాన్ని దయచేయండి తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు 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 వందనాలయ్యా. అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి ప్రతి అంశం కూడా పొంది ఉన్నామని నమ్ముచు మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందును నెరవేరుగాక. అనుదినము మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మా వద్ద అపరాధం చేసిన వారిని మేము మన్నించినట్టు మా అపరాధాలను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశింప దుష్టుల నుంచి కీడు నుంచి రక్షించండి. ఎందుకనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము మీరై ఉన్నారు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించిన యేసయ్యకి అందరూ కలిసి చెప్పండి, స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు పేరిట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.